జగిత్యాల పట్టణంలోని బుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు నర్రా రవికుమార్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని స్మరించుకుంటూ ప్రతి ఆదివారం రోజు కనీసం ఒక వారం అందరము దాని గురించి మాట్లాడుకోవాలి. అందరికీ మన యువతకు ఇప్పుడున్నటువంటి భావి భారత పౌరులకు అందరికీ తెలియాలన్న ఆలోచనతోటి ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా మన జగిత్యాల జిల్లా బాధ్యులు నల్లా శ్యామ్ గారు ఈ కార్యక్రమాన్ని గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగిస్తారు. అది దానికి మేము వారికి మొట్టమొదటిసారిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దానికి ఈరోజు మమ్మల్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ అనేటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ను గుర్తించి వాళ్ళు మాకు ఆహ్వానించి మమ్మలను ఆర్గనైజేషన్ ద్వారా నన్ను తర్వాత మా సభ్యులను అందరూ ఆహ్వానించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి మేము అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనము తెలుసుకోవాలనుకుంటే చాలా వేదికలు ఉన్నాయి, చాలా వేదికలలో మాట్లాడతాం, అంతా జరుగుతుంది. కానీ దాన్ని మనకు భారత రాజ్యాంగం ప్రకారం మనకు సమానత్వం, అస్పృశ్యత నివారణ, కుల బహిష్కరణ, చాలా సమస్యలు చాలా విధంగా ఉండే అవిటిని బాబాసాహెబ్ అంబేద్కర్ అవిటిని తట్టుకొని అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రకంగా మనం హాయిగా ఉన్నాం. కానీ వారి సందర్భంలో అప్పుడు చాలా బాధలు అనుభవించి ఆ బాధల నుంచి వచ్చినటువంటి వ్యక్తే మహానుభావుడు అంబేద్కర్ గారు. వారికి అసలు సమాజానికి ఏం అవసరం, భవిష్యత్తులో సమాజానికి ఏం అవసరం, మన సమాజానికి మనం ఏం అందియాలి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆలోచన చేసినప్పుడు వారు ఒక రాజ్యాంగ పరిషత్తు నిర్మించినప్పుడు దానికి వారిని మనకు రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా వేసినప్పుడు అప్పుడు వారు ప్రపంచ దేశాలన్నీ పర్యటించి అసలు ఏ దేశంలో ఏ పరిస్థితి ఉంది, ఏ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎక్కడ రాజ వ్యవస్థ ఉంది, ఎక్కడ ఏది ఉన్నదని చెప్పి దేశాలన్నీ అవకాశం బట్టి తిరిగి అవన్నీ చూసి మనకు ఏ రాజ్యాంగం అయితే అంటే భవిష్యత్తులో ఎలాంటి ఒకసారి రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు ఉండాలనే దాంతో మరి బాగా కష్టపడి ముఖ్యంగా ఏంటంటే స్వేచ్ఛ, మనకు ఇక్కడ మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉన్నది అంటే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులే. భారత రాజ్యాంగంలో చాలా హక్కులు కల్పించారు. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు విభజన అనే దాని మీద ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే దేశము పెరిగిన కొద్దీ, జనాభా పెరిగిన కొద్దీ ఎక్కడైనా ఒక ప్రాంతం స్వతంత్రత కోరుకున్నప్పుడు వాళ్లకు ఖచ్చితంగా విభజించవలసి వస్తుంది అని అప్పుడే ఆలోచించి మనకు ఆర్టికల్ 3 పెట్టడం జరిగింది. దాని ప్రకారమే మన తెలంగాణను సాధించుకోవడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు వారి అనుగ్రహంతో జరిగింది. ముఖ్యంగా మనము ఈరోజు ఈ స్వేచ్ఛ అనుభవిస్తున్నట్టే వారి కార్యక్రమమే. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ మేము ఇప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఏ కార్యక్రమానికి పిలిచినా మేము తప్పకుండా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎప్పుడు వెంట ఉంటుంది. మేము ఇక్కడ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా శాఖలు ఉన్నాయి. మా 2 రాష్ట్రాలలో మేము కొనసాగుతున్నాం. ఎక్కడున్నా మాకు ఏ జిల్లాలో ఉన్నది సమాచారం ఇచ్చినా కూడా మా సభ్యులందరూ పోయి పాల్గొని ఈ యొక్క అంబేద్కర్ గారి సంస్మరణ మనన కొరకు ఇళ్ళవేళలో మేము అందరం ఉంటాం. మమ్మల్ని పిలిచినటువంటి మీ యొక్క ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి బాధ్యులను, సభ్యులను అందరికీ కృతజ్ఞతలు. మా సభ్యులు కూడా సమయ పాలన పాటించి సమయం నచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.